తిరుప్పావై 27వ పాసురం కుడారై వెల్లుం సీరై. ఈ పాసురంలో కృష్ణుడు గోపికలకు ఇలా ఉపదేశించినట్టుగా భావం ఉంటుంది. మీరు ఇప్పుడు నా కృప పొందారు. ఇక మీ జీవితం నియమబద్ధంగా, భక్తితో, ధర్మంతో సాగాలి. భోగాలే లక్ష్యంగా కాకుండా సేవే మీ జీవన మార్గం కావాలి. పాసుర భావార్థం. కుడారై వెల్లుం సీరై కూడిన కీర్తితో సాగాలి. కులము మణియారై వినయంతో, శోభతో ఉండాలి. ఆర్డర్పాయ్ నియమబద్ధమైన జీవితం, పాడిపరై కొందు భగవంతుని కీర్తిస్తూ, నాదే కలం నన్నే ఆధారంగా చేసుకుని, భావం, భక్తుడు భగవంతుని ఆధారంగా చేసుకుని, వినయం, నియమాలతో కూడిన జీవితం గడపాలి. లోతైన భావ వివరణ 1 శరణాగతి తర్వాత జీవన విధానం ఈ పాసురం స్పష్టం చేస్తుంది. శరణాగతి అంటే అంతం కాదు. అది నూతన జీవన ఆరంభం. కృప లభించిన తర్వాత కూడా ధర్మం, నియమం తప్పక పాటించాలి. 2 భక్తి క్రమశిక్షణ. ఇక్కడ కృష్ణుడు చెబుతున్నది, భక్తి అనేది స్వేచ్ఛ కాదు, అది నియమిత జీవితం. నియమం లేకపోతే భక్తి నిలబడదు. 3 వినయం. భక్తుడి అలంకారం, భక్తుడి లక్షణాలు, గర్వం లేదు, అధికారం భావం లేదు, సేవాభావమే గుర్తింపు, వినయమే నిజమైన శోభ. 4 భోగం కాదు కీర్తన సేవ. ఈ పాసురం చెబుతుంది, భోగాలు తాత్కాలికం, కీర్తన, సేవ శాశ్వతం. భక్తుడి జీవితం భగవత్ కీర్తనతో నిండి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel friends.